శ్రీగురుభ్యో నమః. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి, భగవద్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 31/12/2023 ఆదివారం చవితి. స్వస్యశ్రీ చాంద్రమానేన శోభకృతు నామ సంవత్సరం మార్గశీర్ష మాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం ఆదివారం చవితి. చవితి ఉదయం 10:11 వరకు కలదు. మఖా నక్షత్రం పూర్తిగా కలదు. సాయంత్రం దుర్ముహూర్తం 4:04 నుంచి 4:48 కలదు. సాయంత్రం వర్జం 6:02 నుంచి 7:48 వరకు కలదు. ఈరోజు ఈ సంవత్సరం అంతా పూర్తయిన సందర్భంగా నూతన సంవత్సరానికి అందరికీ స్వాగతం పలుకుతూ సూర్యాస్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఏదైనా సరే జాతకాలు కానీ పొంతనలు కానీ జ్యోతిష్య విషయాలు కానీ అడగాలంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించాలి. అపోహలు వద్దు. ఎవరికైనా ఫోన్ చేస్తే ఏదైనా అధిక రుసుము వసూలు చేస్తారని ఉచితంగా చెప్పబడదు. వివాహ పొంతనలు కానీ వివాహ లగ్నాల విషయాలు కానీ తెలియజేయాలి. వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసుకోవచ్చును. అందరికీ కూడా ఉచితంగా తెలియజేస్తాం. ఇక ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం జన్మతారాయి కాస్త ఒడిదడుకులు ఉన్నా సరే అనుకూల పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాలు కొద్దిగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గృహ నిర్మాణాల విషయాల్లోని వాయిదా వేసుకోవడం మంచిది. భరణీ నక్షత్రం సంపత్తారాయుక్తం అనుకున్న పనులన్నీ సజావుగా సక్రమంగా జరిగే అవకాశాలు ఆస్కారాలు ఎంతైనా ఉన్నాయి. వీరు చేపట్టే పనులు కూడా వృద్ధిలో చెందుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్ మార్కెట్ హోల్డర్స్కి, అలాగే విద్యారంగం వారికి కూడా కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును. కృతికా నక్షత్రం వారికి విపత్తార కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారాలు కూడా కలవు. వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి కాస్త ఒడిదొడుకులు ఉన్నా సరే సమసిపోవడానికి శివ పంచాక్షరి జరిపించుకొని అలాగనే సూర్య నమస్కారం చేసుకుంటే యోగ్యతగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. రోహిణీ నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో సంతోషకరమైన వార్తలు కూడా వినే అవకాశం కూడా ఎంతైనా ఉంది. మృగశిర నక్షత్రం వారికి ప్రత్యత్తార కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు కలుగుతాయి. పై అధికారుల వల్ల ఒత్తిడులు ఉంటాయి. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించిన వినిన యోగ్యతగా ఉంటుంది. అలాగే సూర్య నమస్కారం కూడా చేసుకోవడం యోగ్యత. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి ప్రత్యుత్తార కాస్త ఒడిదొడుకులు ఉన్నా సరే సమసిపోవడానికి గాను విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. ఏదైనా శ్రమ పడితే, అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. పునరుసు నక్షత్రం వారికి మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఒడిదొడుకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను రావి చెట్టు, వేప చెట్టు ఉన్న వృక్షానికి ప్రదక్షిణలు చేసి, నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. అనుకున్న పనులన్నీ సకాలంలో పరిపూర్ణం అవుతాయి. కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి కాస్త ఇబ్బందులు ఒడిదొడుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అవన్నీ సమసిపోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. పుష్యమి నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం యోగ్యంగా ఉంటుంది. మిత్రుల సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు, శ్రీకారం చుడతారు. అవి జయప్రదం అయ్యే అవకాశం కూడా ఉంది.
విద్యా ఉద్యోగస్తులకి అనుకూల స్థానాల్లోనికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. అనుకున్న పనులన్నీ సకాలంలో జరుగుతాయి. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలకి విహారయాత్రలకి వెళ్ళే వారికి అనుకూలత సంతరించుకుంటున్నారు. సింహరాశి మఖా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. జన్మతారాయుక్తంలోని కొన్ని పనులకు మాత్రమే నిషిద్ధం అయినప్పటికీ కూడా జయం పొందే అవకాశాలు ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. వీరి ఈరోజు మఖా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. ఉడదడికలు ఉన్నా సరే సమస్య పోవడానికి వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే అన్ని విధాల యోగ్యతగా ఉండే అవకాశం ఎక్కువ కలదు. పుబ్బా నక్షత్రం వారికి సంపత్తారాయుక్తం. ధన మూలకంగా లాభాల బాటలా పడతారు. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి. అనుకున్న పనులన్నీ సద్వినియోగపడే అవకాశాలు ఆస్కారాలు ఎంతైనా ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం వారికి విపత్తారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి గోవు ప్రదక్షిణ చేస్తే యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సంతరించు. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి విపత్తారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గో సేవ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉంటుంది. హస్తా నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం. క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. అనుకున్న పనులన్నీ జయమయ్యే ఆస్కారాలు ఎక్కువ శాతం కలవు. చిత్తా నక్షత్రం వారికి కాస్త మానసిక ఇబ్బందులు. జాయింట్ వ్యాపారస్తులకి ఎక్కువ శాతం ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు వచ్చే అవకాశం ఉన్నది. కనుకనే వీరు విష్ణు సహస్రనామం జపిస్తే యోగ్యతగా ఉండే ఆస్కారాలు ఎంతైనా ఉన్నాయి. తులారాశి చిత్తా నక్షత్రం వారికి కాస్త మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఉడదడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు కూడా వేసుకోవడం ఎంతైనా ఉత్తమం. స్వాతి నక్షత్రం వారికి సాధనతారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించి అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగే ఆస్కారాలు మెండుగా ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరి ఈరోజు ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమం. యోగ్యమైన స్థలం కూడా. అలాగనే ఇలా చేస్తే అనుకున్న పనులన్నీ జయమయ్యి అనుకున్న పనులు అనుకున్న రీతిలోని జయం పొందడానికి ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేస్తే యోగ్యతగా ఉండి ఉద్యోగస్తులైతే అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అవ్వగలరు. ప్రమోషన్లు వచ్చే ఆస్కారాలు కూడా కలవు. అనురాధ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం. మిత్రుల సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించే అవకాశం కలదు. జ్యేష్ఠ నక్షత్రం వారికి అత్యంత ఆనుకూల్యత ఫలం. చాలా అంటే చాలా యోగ్యమైనటువంటి తారాబలయుక్తంగా ఉంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలిసి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈరోజు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను వీరు శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదువుకోవడం ఇంకా ఉత్తమం. పూర్వాషాఢ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. ధన మూలకంగా లాభాల బట్ల పడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వస్తు వాహనాలు సేకరణ జరుగుతుంది. ఇంట గృహమందు ఏదైనా సంతోషకరమైన వార్తలు కూడా వెళ్ళి విరిసే అవకాశాలు ఉంటాయి. పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కాస్త మానసికమైన ఇబ్బందులు, కుటుంబంలో కలతలు,
చిక్కులు చికాకులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను గోవుకి సేవనం చేసుకొని ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉంటుంది. అలాగే రావి చెట్టు వేప చెట్టుకి కలిసి ఉన్న చెట్టుకి ప్రదక్షిణ చేయడం ఎంతైనా ఉత్తమం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉండే ఆస్కారాలు ఎంతైనా ఉన్నాయి. శ్రవణ నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం, క్షేమంగా ఉంటుంది, యోగ్యంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. బంధుమిత్రుల సందర్శనం అవుతుంది. ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపిస్తే యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జయమయ్యే అవకాశాలు కూడా కలవు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపిస్తే యోగ్యతగా ఉండే అవకాశాలు ఆస్కారాలు ఎంతైనా ఉన్నాయి. శతభిష నక్షత్రం వారికి సాధారణతారాయుక్తం, శ్రమపడాలి. అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు. పూర్వభద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలవు. అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకుంటే యోగ్యతగా ఉంటుంది. మీనరాశి పూర్వభద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఉత్తమమైన మార్గం. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం, మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే దిశగా ఉంటాయి. అనుకున్న పనులని సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులైతే అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అవుతాయి. ఉద్యోగోన్నతి పొందే అవకాశం ఉంది. పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు. రేవతి నక్షత్రం వారికి విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తాయి. ఇలాగా ఈరోజు రాశి ఫలాలు విన్నారు. అలాగని ఎవరికైనా ఏదైనా సరే మానసికంగా ఇబ్బందులు ఉన్నా సరే, కుటుంబంలో సమస్యలు, విద్య ఉద్యోగ వ్యాపార వివాహ సంతానాలు ఇలాంటి సమస్యలతో ఉన్నవాళ్ళు క్రింది నెంబర్కి సంప్రదించండి. ఉచితంగా సలహాలు సూచనలు దాని యొక్క వివరాలు తెలియజేయగలుగుతాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.